ఈరోజు అంబేద్కర్ జయంతి రోజు పురస్కరించుకొని 150 రోజులు నిరాదీక్ష చేశారు. అయినా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనపడలేదు. ఎందుకంటే ఆదోని జిల్లా అయితే ఇక్కడ ఈ ప్రాంతం చుట్టుపక్కల ఉండే నియోజకవర్గాలు అభివృద్ధి చెందుతాయి. ముఖ్యంగా 75 సంవత్సరాలు మనకి స్వాతంత్రం వచ్చిన ఆలూరులో వేదావతి ప్రాజెక్టు గురించి మాట్లాడేవాళ్ళు లేరు. అలాగే ఆర్డిఎస్ కెనాల్ మంత్రాలయంలో మాట్లాడేవాళ్ళు లేరు. ఎల్ఎల్సి మాకు చుట్టూ తుంగభద్ర అనేది ఉన్న 5 దినాలకు ఒకసారి మేము నీళ్ళు తాగే పరిస్థితి ఏర్పడింది. మళ్ళా నీళ్ళు ఉన్నా తాగలేని పరిస్థితి ఉన్నామంటే ప్రభుత్వము ఎన్ని ప్రభుత్వాలు మారినా ఆదోని భవిష్యత్తు మాత్రం మారలేదు. ఇక్కడ ఉండే ప్రాజెక్టులకు ఏ రకమైన అభివృద్ధి కార్యక్రమం చేయడం లేదు. కేవలం అమరావతి అనుకుంటా 1,00,000 కోట్ల రూపాయలు అక్కడ పెట్టినారు. కానీ సంవత్సరానికి 10,000 కోట్లు రాయలసీమకి ఇచ్చింటే ఈ 5 సంవత్సరాల్లో అన్ని ప్రాజెక్టులు రెడీ ఇక్కడ ఈ ప్రాంతంలో సస్యశ్యామలం అవుతుంది. అలాగే తాగడానికి కూడా నీరు అవుతుంది. మనకు చుట్టుపక్కల ఎన్ని మినరల్ ఉంటే కూడా దానికి సంబంధించిన ఫ్యాక్టరీలు కూడా రావడం లేదు. ఇక్కడే ఎగ్జాంపుల్ చెప్తున్నా, పత్తికొండలో టమాటా వస్తుంది, అక్కడే టమాటా ఫ్యాక్టరీ పెడతామని చెప్పారు. ఇంతవరకు దాని విషయం మాట్లాడడం లేదు. ముఖ్యమంత్రులు మారుతున్నారు తప్ప మా ఆదోని భవిష్యత్తు చుట్టుపక్కల భవిష్యత్తు మాత్రం మారడం లేదు. మేము అందుకే మా డిమాండ్ ఒకటే, మేము ఆదోని జిల్లా సాధించే వరకు ఏ రకంగానైనా మేము పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు చెప్పారు, డీలిమిటేషన్లో జిల్లా వైజ్గా ఒక ఎంపీ అంటే ఆదోని కూడా ఎంపీ అవుతుంది, అప్పుడు జిల్లా ఇస్తామని చెప్పి నరేంద్ర మోడీ కూడా దాంట్లో సూచనాప్రాయంగా చెప్పడం జరిగింది. మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఒక విజన్ గల వ్యక్తి. ఆయనకు ఇక్కడ ఉండే ప్రజలు, అన్ని మతస్థులు, అన్ని విద్యార్థులు, అన్ని కార్మిక సంఘాలు, అన్ని కులస్తులు కూడా ఈ ఉద్యమం చేస్తే మరి చంద్రబాబుకు ఎందుకు వినపడలేదు నాకు అర్థం కాలేదు. కనుక నాది ఒకటే డిమాండ్, మాకు తప్పకుండా మాకు జిల్లా ఇవ్వాలి. మా జిల్లా ఇస్తే మా అభివృద్ధి కార్యక్రమాలు మేము ఇక్కడ ఉండి చేసుకుంటామని చెప్పి మనది. నా పేరు ప్రకాష్ జైన్, మాజీ ఎమ్మెల్యే ఆదోని.